ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాలు. ఎలా ఉన్నారు? అందరు క్షేమంగా ఉన్నారా? దేవుని యొక్క వాక్యం కోసం కనిపెడుతున్నారా? ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే దేవుని వాక్యంతో మీ జీవితాన్ని ప్రారంభిస్తే ఆ రోజంతా మీకు ఆశీర్వాదకారకంగా ఉంటుంది. దేవుడు వాక్యాన్ని ధ్యానించేవారు ఆ రోజంతా ప్రశాంతంగా జీవించగలరు. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని ఎప్పుడు చదవాలి, వీలైతే వాక్యాన్ని వినాలి. సో ఈరోజు వాక్యాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 9వ వచనము. ప్రొవెర్బ్స్ చాప్టర్ 30 verse 9. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఈ మాటలు మనం చూస్తే కొన్నిసార్లు కొంతమందికి బాగా సూట్ అవుతాయి కదండి, అప్లై అవుతుంటాయి. దేవుడు కొన్నిసార్లు మనల్ని హెచ్చించరంట, అంటే మనకు కావాల్సినంత ఇవ్వరట. ఏదో బ్రతకడానికైతే ఇస్తారు, కానీ అదన్ని విషయాల్లో కావచ్చు. ఒకవేళ నీ ఉద్యోగం విషయంలో మంచి ఉద్యోగం అడుగుతున్నావు, వ్యాపారం వృద్ధి చెందాలని ప్రార్థన చేస్తున్నావు, నీ యొక్క పరిచర్య కూడా ఇంకా ఇంకా వృద్ధి చెందాలని అనుకుంటున్నావు. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయ్యా మీకు ఒకవేళ బాగా ఇస్తే, ఒకవేళ నువ్వు అడిగిందల్లా నేను ఇస్తే, ఫస్ట్ ఏం చేస్తారట? దేవుణ్ణి విసర్జిస్తారట, దేవుణ్ణి వదిలేస్తారట. రెండోదిగా అసలు దేవుడే లేరు అంటారట కదా. ఈరోజు మన మధ్య లేరు అలాంటి వాళ్ళు. జీరో నుంచి వారిని దేవుడు లేవనెత్తిన తర్వాత, జీరోగా ఉన్నప్పుడు వారు ఎంతో భక్తితో ఉన్నారు, మంచిగా విశ్వాసంతో ఉన్నారు, ఉపవాస ప్రార్థనలు చేశారు, మందిరానికి వెళ్ళారు, ఉన్నంతలో దేవుని కానుకిచ్చేది ఏమి లేనప్పుడు ఇంత భక్తి కలిగి ఉన్నవారు, వారి భక్తిని చూసి దేవుడు వారిని హెచ్చిస్తే, ఘనపరిస్తే, గొప్ప చేస్తే ముందు చర్చికి రావడం మానేస్తారట. ముందు దేవుని సన్నిధికి చూద్దాంలే నెక్స్ట్ వీక్ ఆ పై వీక్, ఇప్పుడు నేను చాలా బిజీ అయిపోయాను, బిజినెస్లో చాలా మీటింగ్స్ ఉన్నాయి, జాబ్ రీత్యా నేను ఫలానా ప్రాంతం వెళ్ళాలి ఈ సండే రోజు, మా బాస్ ఒప్పుకోడండి, ఇలా సమాధానాలు చెప్తారు. ఇంకొన్ని రోజుల తర్వాత ముదిరిపోయి ఏమంటారంటే, దేవుడే లేదండి, మా కష్టపడి మేము ఏమైనా గొప్పలమైనవండి కదా. నేనైతే చాలా మందిని ఇలాంటి వ్యక్తులను చూశాను నా యొక్క పరిచర్య జీవితంలో. ప్రియమైన వాళ్ళారా, వి షుడ్ నాట్ బి లైక్ దట్. మనం అలా ఉండకూడదు. కొన్నిసార్లు తక్కువైనా కూడా నాకు దేవుడు ఇవ్వలేదు ఏంటి అని దూషించే వాళ్ళు కూడా ఉంటారు. మనం అలా కూడా ఉండకూడదు. అందుకే భక్తుడు అంటున్నాడు, అయ్యా నాకు కడుపు నిండా అయ్యి మాకు, అదేవిధంగా కడుపు కూడా మార్చు మాకు అని. రెండు అతనే అంటున్నాడు, భక్తుడే అంటున్నాడు. ఈరోజు బహుశా నువ్వు కడుపు నిండిన లేదా నిండని స్థితిలో ఉన్నా నువ్వు దేవుణ్ణి ఏమని మాకు, ఎందుకంటే ఆయన నిన్ను సృజించింది. యోబు ఒక మాట కూడా తప్పు పలకలేదు అని రాయబడి ఉంది అక్కడ. ఒక్క పాపము నోటితో చేయలేదు అని రాయబడి ఉంది. సో యూ డోంట్ బి, నువ్వు కూడా అలా ఉండొద్దు. ఎందుకంటే గాడ్ నోస్ నీకు ఏది ఇయ్యాలో, ఎప్పుడు ఇయ్యాలో, ఎలా ఇయ్యాలో దేవునికి తెలుసు. నువ్వు అడిగినా అడగకపోయినా అని ఇస్తారు. కానీ నీ ఒబీడియన్స్ని బట్టి, నీ తగ్గింపుని బట్టి, లేదా నువ్వు చూపిస్తున్న విశ్వాసాన్ని బట్టి నీ ఫ్యూచర్లో మారేటట్టు ఉన్నావు అనుకో, దేవుడు ఏమి ఇయ్యడండి. ఫ్యూచర్లో మారిపోయే ఈ లోకమే అనుకున్నాం అనుకో, దేవుడు ముందే అది ఆపేస్తాడు. సో ప్రియమైన వారలారా, ఒకవేళ నీకు ఏదైనా ఇయ్యట్లేదంటే నువ్వు ఇంకేమైనా సరి చేసుకోవాలేమో. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. దేవుణ్ణి అర్థం చేసుకోండి. ఇంకా సరి చేసుకోవాల్సిన విషయాలు ఉంటే సరి చేసుకోండి. దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తారు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. లోకస్తుల వలె మనం ఉండకూడదు. దేవుని వైపు చూస్తూ విశ్వాసంతో ఆయన నాకు ఏదైనా ఇవ్వగలరనే నమ్మకంతో జీవించాలి. ఈరోజు మీ జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడాలని నేను ప్రార్థిస్తాను. ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుల స్తోత్రాలు. అవునైనా కొన్నిసార్లు కొంతమంది నాయన వారికి కలిగిన దాన్ని బట్టి దేవుని మర్చిపోతున్నారు, వారికి ఎక్కువైన దాన్ని బట్టి దేవుని విడిచిపెడుతున్నారు. అయ్యా ఏమీ లేని స్థితిలో కూడా ప్రభువా మిమ్మల్ని దూషించే వారిగా ఉంటున్నారని మాట్లాడారు. ఆ విధంగా ఎవ్వరూ ఉండొద్దని, మీ బిడ్డలైన వారు మీ వైపు చూస్తూ
మీ కార్యాల కోసం ఎదురు చూసేవారిగా వారు ఉండాలని తండ్రి ప్రార్థిస్తున్నాను. వారి జీవితంలో అటువంటి హృదయాన్ని దయచేయండి, విశ్వాసాన్ని దయచేయండి. ఈరోజు నా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క అయా విశ్వాసిని దీవించి ఆశీర్వదించమని, మీరే తోడై ఉండమని, మంచి ఆరోగ్యం, మంచి శక్తిని, మంచి ఆర్థిక పరిస్థితిని అన్నిటినీ మీరే దయచేయమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.